ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ తర్వాత ప్రో కబడ్డీ అభిమానుల్లో కొందరు ఆ కొందరేంటి భయ్య అందరూ ఎదురు చూసేది ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్టింగ్ డేట్ కోసమే. ప్రో కబడ్డీ సీజన్ 11 ఎప్పుడు మొదలవుతుంది, అసలు ఫస్ట్ మ్యాచ్ ఏ టీంల మధ్య జరగబోతోంది అని మన వాళ్ళంతా తెగ సతమతం అయిపోతూ నాకు రోజు కామెంట్ల మీద కామెంట్లు చేసేస్తున్నారు భయ్య. దీంతో ఈరోజు ప్రో కబడ్డీ సీజన్ 11 ఎప్పుడు మొదలవుతుందో చెప్పేద్దామని డిసైడ్ అయిపోయాను. అంతే, దీంట్లో తగ్గేదేలే. అయితే ఆ విషయం చెప్పే ముందర మన సాయిగడ్ అంతరాత్మ మీకు ఏదో చెప్పొద్దంట, కాసేపు వినండి. చూడండి మావా బ్రోస్, మన సాయిగడ్ మీకోసం రోజు కబడ్డీ వీడియోస్ చేస్తాడు, అప్పుడప్పుడు అఫీషియల్స్తో ఇంటర్వ్యూస్ కూడా చేస్తాడులేండి, అది వేరే విషయం. సో ఇంత మంచి వాల్యుబుల్ కంటెంట్ మీకు వాడు ఇస్తున్నాడు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. ఏమంటారు మరి, చేస్తారు కదా? చేస్తారులే బ్రో, ఎంతైనా మా సాయిగడ్ వ్యూవర్స్ మంచోళ్ళు కదా, చేసేస్తారులే. చూడండి మామా బ్రోస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఈసారి అక్టోబర్లో స్టార్ట్ కాబోతోంది, ఇది పక్కా. అయితే అది ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీకా అని తెలీదు. త్వరలో ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ వచ్చేస్తుంది. అయితే ఈ విషయం విన్న కొంతమంది నాలాంటి ప్రబుద్ధులు, ఒరే సాయి అక్టోబర్ వరకు ఎందుకురా, సెప్టెంబర్లోనే స్టార్ట్ చేసేయచ్చు కదా అని అంటారు. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, చూడండి మామా బ్రోస్లారా, నా అభిమాన బంధువులారా, శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారు మనలాంటి వాళ్ళ కోసమే ఒక డైలాగ్ చెప్పారు, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్. అంటే ఇల్లు అలగ్గానే పండగ కాదు. అలాగే టీంని కొనగానే అంతా అయిపోలేదు. కొన్న ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేయాలి, స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి, కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత పని ఉంటుందండి బాబు. ఇంత పని కవర్ చేయాలంటే 2 నెలల సమయమైనా పడుతుంది కదా. మరి అందుకే 2 నెలల గ్యాప్ ఇచ్చేది. ఊరికి నేను అనుకున్నారా 2 నెలల గ్యాప్? ఇప్పుడు అర్థమైందా అక్టోబర్లో ప్రో కబడ్డీ సీజన్ 11 ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో? అర్థమైందని కామెంట్ చేయండి, వెంటనే చెయ్యండి.